ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ప్రారంభించిన యుద్ధం అనుకోకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఊహించని వరాన్ని ప్రసాదించింది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిణామం ఆర్థిక కష్టాల్లో ఉన్న రష్యాకు భారీ బూస్టునిచ్చింది. గత ఏడాది రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రష్యా చమురు వాణిజ్యాన్ని అడ్డుకోవాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. రష్యాకు అత్యంత నమ్మకమైన వినియోగదారులుగా ఉన్న భారత్, చైనాలను దూరం చేయడం ద్వారా మాస్కో ఆదాయ వనరులను దెబ్బతీయాలని చూశారు. తద్వారా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి నిధులు లభించకుండా చేయాలని ట్రంప్ భావించారు. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై 25% అదనపు సుంకాలు విధించారు. రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. కానీ ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రకటించడంతో ఆ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా మధ్యప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధం వల్ల రష్యా అత్యధిక లబ్ధి పొందే దేశంగా అవతరించింది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా గత వారం భారత్కు 30 రోజుల మినహాయింపును మంజూరు చేసింది. గ్లోబల్ మార్కెట్లోకి చమురు సరఫరాను కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. రష్యా చమురుపై ఉన్న మరిన్ని ఆంక్షలను కూడా సడలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మాస్కో బడ్జెట్లో రష్యా ప్రధాన ఎగుమతి అయిన యూరల్స్ క్రూడ్ బ్యారెల్కు $59 అంచనా వేశారు. కానీ పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అధిక వడ్డీ రేట్లు, కార్మికుల కొరత కారణంగా జనవరి నాటికి రష్యాకు చమురు ఆదాయం 2020 తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యాంక్ ఈ నష్టాన్ని ఎలా అధిగమించాలా అని చర్చిస్తున్న సమయంలో ఇరాన్పై ట్రంప్ దాడులు పుతిన్కు వరంలా మారాయి. ఈ వారాంతంలో ఇరాన్ చమురు క్షేత్రాలపై బాంబు దాడులు జరగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయి. 2022 తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల హొర్మోజ్ జలసంధి గుండా రవాణా నిలిచి చమురు ధరలు మరింత పెరిగాయి. రష్యా ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవడం, పన్నులు పెంచడం, సైనిక ఖర్చును కూడా తగ్గించడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండేదని, కానీ ఇరాన్పై అమెరికా దాడి మాస్కోకు లైఫ్ లైన్లా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చమురు సంక్షోభం నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ ఇప్పుడు రాయితీలకు బదులుగా ప్రీమియం ధరలకు అమ్ముడవుతోంది. చమురు కొరతను తగ్గించడానికి కొన్ని దేశాలపై చమురు సంబంధిత ఆంక్షలను మినహాయించనున్నట్లు పుతిన్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై సోమవారం ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో పుతిన్ చర్చలు జరిపారు. వివాదానికి వేగవంతమైన పరిష్కారంపై ట్రంప్తో కొన్ని ఆలోచనలను పుతిన్ పంచుకున్నారని రష్యా అధికారులు తెలిపారు.